ఏడవకమ్మా, అయిపోయిందిగా. నీకిప్పటికైనా నిజం తెలిసింది, నాకది చాలు. మమ్మీ ఐమ్ సారీ. ఇంకేం చెప్పొద్దు. నువ్వు బాధపడకూడదనే నేను అన్నిటికీ దూరంగా ఉన్నాను, అన్ని భరించాను. ఇక ఏడవకు. ఇంకా అవ్వలేదా మేడం? థ్యాంక్ యూ రాజు, నా కూతురిని నా దగ్గరికి చేర్చావు. నేను అనుకోకుండానే అజయ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాను. తనని చూసినప్పుడు ఎందుకో తను నిరపరాధి అనిపించింది. నిజానికి ఆ ఇన్వెస్టిగేషనే మీ ఇద్దరిని కలిపింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అజయ్ కూడా నిరపరాధిగా బయటపడతాడని నాకు నమ్మకం ఉంది. నేను నీకు తోడుంటాను, దేనికైనా. నా కూతురు కోసం మాత్రమే కాదు, నా లక్ష్యం కూడా అదే. నాకు తెలుసు మేడం, సుప్రీంకోర్టునే మీ వాదనతో గడగడలాడించిన అడ్వకేట్ దేవికి అది సాధ్యమే. డబ్బు అధికారంతో రాయిపై వేసే ప్లాన్స్ని తిప్పికొట్టి నిరపరాధైన అజయ్ని బయటికి తీసుకురావాలి. ఇది నా కూతురికి నేను ఇస్తున్న మాట. అజయ్ని నేను బయటికి తీసుకొస్తాను. కేంద్ర మంత్రి చౌడప్ప గారి హత్య కేసు ఈ రోజు విచారణకి రాబోతోంది. పూర్తి పోలీస్ ప్రొటెక్షన్ తో ముద్దాయి డాక్టర్ అజయ్ ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు ఈ పరిస్థితి గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? తన రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక సాధారణ వ్యక్తి మా నాన్న చనిపోయే ముందు ఆఖరి క్షణం వరకు మీలో చాలా మంది ఆయన అవినీతిపరుడంటూ ఆయన మనసుని క్షోభ పెట్టారు. ఈ రోజు ఆయన ఆత్మకి న్యాయం దక్కే రోజు. కేసు నెంబర్ 192/2018. ప్రొసీడ్. ఇదెందుకు ఇక్కడికొచ్చింది? అజయ్ తరఫున వాదిస్తున్నది అడ్వకేట్ దేవి అని చెప్పారు.